హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిక హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్. ఈరోజు వచ్చేసి ఇప్పుడు మన టీఎస్ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన సైకాలజీ బిట్స్ చూద్దాము. ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. అభ్యసనం చాప్టర్లోంచి చాలా డెఫినెట్గా ఇచ్చే బిట్స్ ఇవి. మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి. మీరు క్రాస్ చెక్ చేసుకుంటే కనుక మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. లాస్ట్ మూమెంట్, ఇప్పుడు లాస్ట్ టైం కాబట్టి మీరు థరోగా ఈ బిట్స్ అనేది చాలా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఈ బిట్స్ అనేది ఎక్కడ మీకు టెస్ట్లు ఉంటే కనుక యూట్యూబ్ ఛానల్లో కూడా టెస్ట్లు అనేది కండక్ట్ చేస్తున్నారు. మీరు ఆ టెస్ట్లు ఇంత ఎక్కువ రాస్తే మీరు అంత స్కోర్ అనేది మీకు చాలా బాగా వస్తుంది. రివిజన్ అనేది కూడా మీది కంప్లీట్ అయిందని అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి వీడియో స్టార్ట్ చేసేద్దాం. నెంబర్ 1 వచ్చేసి, ఒక విద్యార్థి తగిన వయసు ఉన్నప్పటికీ ఒక కోర్సును పూర్తి చేయడంలో భాగంగా మధ్యలోనే ఏమాత్రం ప్రగతి చూపలేకపోయారు. ఇప్పుడు ఆ విద్యార్థిలో నూతన ప్రేరణను కలిగించాడు. ఉపాధ్యాయుడు బోధనా పద్ధతుల్లో నవ్యతను కనపరిచాడు. నూతన ప్రేరణ పొందిన విద్యార్థి ఉత్సాహంతో తన అభ్యసన ఉధృతిని మరలా కొనసాగించాడు. ఈ అంశమును వివరించే అభ్యసన రేఖలోని దశలు. ఎవరైనా ఆన్సర్ తెలిస్తే కనుక నా కామెంట్స్లో షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఇవి వీడియోస్ ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే కనుక తప్పకుండా షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ 1 వచ్చేసి, ఒక సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా ఒక విద్యార్థి ఒక కోర్సును నేర్చుకునేటప్పుడు ఏర్పడిన అభ్యసన రేఖలో ఎన్నిసార్లు పీఠభూమి దశలు ఏర్పడవచ్చో గుర్తించుము. ఎన్నిసార్లు నిర్దిష్టంగా చెప్పలేము. ఆన్సర్ వచ్చేసి 4th 1 అండి. నిర్దిష్టంగా చెప్పలేము ఇస్ ద రైట్ ఆన్సర్. 3rd 1, ఒక విద్యార్థిలోని సహజ సామర్థ్యం వల్లనే బొమ్మలు అద్భుతంగా గీయగలుగుతున్నాడని ఉపాధ్యాయుడు అర్థం చేసుకున్నాడు. అయినా ఆ విద్యార్థిలోని ఆ అంశమును ఉపాధ్యాయుడు ఏ కారకంగా గుర్తిస్తాడు? ఏ కారకం? వ్యక్తిగత మానసిక కారకం. వ్యక్తిగత మానసిక కారకం. ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కనుక షేర్ చేయండి, కామెంట్స్లో షేర్ చేయండి. 4th 1 వచ్చేసి, ఒక పిల్లవాడు 1 నుండి 9 అంకెలను ఉపయోగించి వాడిన అంకె వాడకుండా 3x3 చదరములో ఎటు కూడిన 15 వచ్చేటట్లు చేయమన్నప్పుడు ఆ అంకెలను ఆ చదరములో అనేక సార్లు మార్చి వేస్తూ 10 నిమిషములకు పూర్తి చేయగలిగాడు. దీనిని వివరించే అభ్యసన సిద్ధాంతం. ఏ సిద్ధాంతం? యత్నదోష అభ్యసనము. 5th 1, రక్తమును చూసి భయపడే 8 సంవత్సరముల రాము ఎర్రని పెయింట్ చూసినా, ఎర్రని తిలకం చూసినా భయపడుతూ ఉన్నాడు. ఈ ప్రవర్తన వివరించే పావ్లావ్ నియమాన్ని గుర్తించుము. ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్స్లో షేర్ చేయండి. ఉద్దీపన సామాన్యీకరణము. 3rd 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఉద్దీపన సామాన్యీకరణము. నెక్స్ట్ 1, 6th 1, ఒక ఉపాధ్యాయుడు రేఖాంశములకు కాలమునకు మధ్య సంబంధమును చెప్పి 2-3 దేశముల కాలమునకు రేఖాంశముల ద్వారా కొలవడమును బోధించాడు. మరో 5 దేశముల యొక్క కాలమానమునకు కొలవడం ఇంటి పనిగా చేసుకురమ్మని విద్యార్థులను ఆదేశించాడు. ఈ కృత్యమును వివరించు తారండైక్ నియమము. అభ్యసన నియమము. 2nd 1 ఇస్ ద రైట్ ఆన్సర్. అభ్యసన నియమం. 7th 1, ఒక విద్యార్థి కుడి చేతితో గన్ షూటింగ్ నేర్చుకొని జిల్లా స్థాయి గన్ షూటింగ్లో ప్రథమ బహుమతి పొందాడు. అదే విద్యార్థి మరుసటి సంవత్సరం జిల్లా స్థాయి పోటీలలో ఎడమ చేతితో కూడా గన్ షూటింగ్ చేసి మరలా అదే నైపుణ్యాన్ని ప్రదర్శించి మరలా ప్రథమ బహుమతిని పొందాడు. దీనిని ఏ అభ్యసన బదలాయింపుగా నీవు గుర్తిస్తావు? ద్విపార్ష బదలాయింపు. ద్విపార్ష. 8th 1, రాము అనే విద్యార్థి వృత్తులు అనే పాఠాన్ని నాటకీకరణ పద్ధతిని ఉపయోగించి నేర్చుకొని బాగా గుర్తుపెట్టుకోగలిగాడు. ఒక సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా దీనిని ఏ రకమైన స్మృతిగా భావిస్తావు? ఆన్సర్స్ తెలిస్తే కనుక నా కామెంట్స్లో షేర్ చేయండి. ఆన్సర్ వచ్చేసి క్రియాత్మక స్మృతి. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. 9th 1, నెక్స్ట్ 1,
ఒక విద్యార్థి భాస్కర శతక పద్యమును నేర్చుకున్న తర్వాత దాశరథి శతక పద్యమును నేర్చుకున్నాడు. ఇప్పుడు ఉపాధ్యాయుడు దాశరథి శతక పద్యమును చెప్పమని అడిగితే ఎంత ప్రయత్నించినా భాస్కర శతకం అడ్డు తగులుతూ ఉండడం వల్ల దాశరథి శతకాన్ని చెప్పలేకపోతున్నాడు. దీన్ని ఏ రకమైన విస్మృతిగా భావించవచ్చు? 9th వన్ పురోగమన అవరోధం. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ అండి, పురోగమన అవరోధం. నెక్స్ట్ వన్ 10th వన్ క్రికెట్ ఆటలో బ్యాట్స్మెన్ బ్యాట్తో బలంగా బాదినప్పుడు దానిని క్యాచ్గా పట్టుకునే బౌలర్ చేతులు వెనకకు లాగుతూ పడిపోవడం అనేది న్యూటన్ 3వ గమన నియమమును అర్థం చేసుకోవడం వల్ల అని వివరించే అభ్యసన బదలాయింపు సిద్ధాంతం. సామాన్యీకరణ సిద్ధాంతం. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్స్లో షేర్ చేయండి. 11th వన్ ఇప్పుడు వచ్చేసి ఒక విద్యార్థి చదరంగమును తన సామర్థ్యం మేరకు నేర్చుకొని పాఠశాల స్థాయిలో గొప్పగా రాణించేవాడు. దానిని గమనించిన ఉపాధ్యాయుడు ఆ విద్యార్థిని గొప్ప శిక్షకుని వద్ద చేర్పించాడు. ఇప్పుడు ఆ విద్యార్థి ఆ శిక్షకుని సహకారంతో తన పూర్తి సామర్థ్యాన్ని వెలికితీసి రాష్ట్ర స్థాయిలో రాణించడం మొదలుపెట్టాడు. ఈ ఉదాహరణను వివరించు సిద్ధాంతం. సాంఘిక సాంస్కృతిక. ఆన్సర్ వచ్చేసి అండి సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం. జాగ్రత్తగా వినండి. 12th వన్ ఒక విద్యార్థి ఇతరుల స్నేహాన్ని పొందడం కోసం సేవా లక్షణాన్ని అలవర్చుకున్నాడు. దీని వలన అతనికి చాలామంది స్నేహితులు దగ్గరయ్యారు. ఈ విధంగా తన స్నేహం అనే అవసరాన్ని విద్యార్థి సంతృప్తి పరుచుకున్నాడు. ఒక సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా ఈ విద్యార్థి మాస్లో ప్రకారం ఎన్నవ అవసరాన్ని సంతృప్తి పరుచుకోగలిగాడు? 3వ అవసరాన్ని. ఆన్సర్ వచ్చేసి 3వ. 13th వన్ విద్యార్థుల అభిరుచులను గుర్తెరిగి వారిని తగిన రంగం వైపుకు మళ్లించాలని భావించే ఉపాధ్యాయుడు ఏ రంగంపై దృష్టి సారించాలని భావిస్తున్నావు? ఆన్సర్ వచ్చేసి భావావేశ రంగము. 13th వన్ ఒక విద్యార్థి. నెక్స్ట్ 14th వన్ అండి. ఒక విద్యార్థి ఒక విషయమును పునరభ్యసించడంలో 7 ప్రయత్నములను పొదుపు చేయగలిగాడు. మొదట ఆ విషయమును నేర్చుకొనుటకు అతడు 28 ప్రయత్నములు పట్టినవి. అయినా ఆ విద్యార్థి ధారణలో నిల్వ చేయలేకపోయినది ఎంత శాతం? 14th వన్ 75%, 75%. ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్స్లో షేర్ చేయండి. 15th వన్ రాము అనే విద్యార్థి ప్లే గ్రౌండ్లో ఆడుకుంటూ ఉన్నప్పుడు సుబ్బు అనే మరో విద్యార్థి అతడిని బలంగా ముందుకు తోయడంతో ఒక బలమైన రాయిపై పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఒక రోజు తరువాత స్పృహలోకి వచ్చిన రాము తన పేరు, తనకు సంబంధించిన వివరములు ఏవీ గుర్తు రాక చెప్పలేకపోతున్నాడు. దీనిని ఏ రకమైన విస్మృతిగా భావించవచ్చు? ప్యూగ్ అండి. 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 16th వన్ వంట వండుతూ ఉన్నప్పుడు రుచి ఎలా ఉంది, ఉప్పు కారం తగిన విధంగా ఉన్నాయా అని రుచి చూడడం లాంటిదే ఈ అభ్యసన మూల్యాంకనం. నిర్మాణాత్మక. ఆన్సర్ వచ్చేసేయండి నిర్మాణాత్మక మూల్యాంకనం. 17th వన్ ఒక విద్యార్థి మొదట 52 అర్ధరహిత పదములను నేర్చుకున్నాడు. ఎలాంటి అభ్యసనం చేయకుండానే 6 రోజులు గడిచిపోయినవి. అయినా ఎబ్బింగాస్ ప్రకారం ఆ విద్యార్థికి గుర్తుండే పదాలు మరియు మర్చిపోయే పదాలు వరుసగా 13, 39, 13th అండ్ 39. ఆన్సర్ వచ్చేసి 18th వన్ 3వ తరగతి విద్యార్థి పెన్ రాసేందుకని చాక్లెట్ తినేందుకని గ్రహించగలిగినట్లయితే ఆ విద్యార్థిలో జరిగిన అభ్యసనాన్ని ఒక ఉపాధ్యాయుడిగా నీవు ఏ రకమైన అభ్యసనం గుర్తిస్తావు? ఆన్సర్ వచ్చేసి శాబ్దిక అభ్యసనం. 19th వన్ 3 సంవత్సరముల పిల్లవాడు తన అమ్మ చాలా ఎత్తున దాచిపెట్టిన కాజాలను తీసుకోవాలని ఆలోచిస్తున్నప్పుడు
వచ్చిన ఉపాయంతో ఒక స్టూలు లాక్కొని ఎక్కి అందుకోవాలని ప్రయత్నించి అది అందక దానిపై ఒక బిందెను బోర్లించి అందుకోగలిగాడు. ఇది ఆ శిశువులో జరిగిన ఏ అభ్యసనంను చెప్పుకోవచ్చును? ఆన్సర్ వచ్చేసి 3 అండి, అంతరదృష్టి అభ్యసనం. 20th వన్, ఏ అనే విద్యార్థి ఆనందంగా కథాపుస్తకం చదువుతున్నాడు. బి అనే విద్యార్థి మాస్టారు తిట్టినప్పుడు మాత్రమే కథాపుస్తకం చదువుతున్నాడు. అయినా ఆన్సర్ వచ్చేసి ఏ అంతర్గతంగా, బి బహిర్గతంగా ప్రేరేపించబడ్డాడు. ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. అంతర్గతంగా బహిర్గతంగా ప్రేరేపించబడ్డాడు. బి ఏ అనే పర్సన్ ఏమో అంతర్గతంగా, బి అనే అతనేమో బహిర్గతంగా ప్రేరేపించబడ్డాడు. నెక్స్ట్ వన్ చూద్దామండి. శిశువుకు స్వీయ అనుభవాలను కల్పించినట్లయితే శిశువే స్వయంగా జ్ఞాన నిర్మాణాన్ని చేసుకుంటాడు. ఈ విధమైన అనుభవాల వల్లనే శిశువులో నిజమైన అభ్యసనం జరుగుతుంది అని వివరించిన వాదముగా ఈ క్రింది దేనిని నీవు సమర్థిస్తావు? ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కనుక నా కామెంట్స్లో షేర్ చేయండి. నిర్మాణాత్మక వాదము. నెక్స్ట్ వన్ 22nd అండి. ఒక విద్యార్థి చిలుక జోస్యమును చెప్పించుకోవడం నీవు చూశావు. చిలుక ఎన్నిసార్లైనా అదే కార్డును తీసింది. ఆ చిలుక అదే కార్డును పలుమార్లు తీయడానికి కారణమైన అభ్యసనమును విద్యార్థికి నీవు వివరించావు. మరో చిలుకలో జరిగిన అభ్యసనంగా దేనిని భావిస్తున్నావు? నిబంధన అభ్యసనం. ఆన్సర్ వచ్చేసి నిబంధన అభ్యసనం ఇస్ ద రైట్ ఆన్సర్. 23rd వన్, ఒక సిటీ బస్సు డ్రైవర్ బస్సులోని బెల్లు మ్రోగిన, బస్సులోని లైట్ వెలిగిన, బస్సుపై చేతితో పెద్ద శబ్దం చేసిన, బస్సును ఆపుచున్నాడు. ఒక సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా ఈ చర్య పావులా నిబంధనలోని ఏ నియమమును తెలియజేయును? ఉన్నత క్రమ. ఆన్సర్ వచ్చేసి అండి 4th వన్, ఉన్నత క్రమ నిబంధన. 24th వన్, ఒక విద్యార్థి మోటార్ బైక్ నడిపే వీడియో గేమ్ని ఆడేటప్పుడు ప్రతి లెవెల్ పూర్తి చేసినప్పుడల్లా కొన్ని అవార్డులను పొందుతూ ఉన్నాడు. దానితో ఇంకా దానిని బాగా ఆడే ప్రవర్తనను అలవర్చుకున్నాడు. ఈ ప్రవర్తనను వివరించు అభ్యసన సిద్ధాంతంగా దేనిని భావిస్తున్నావు? కార్యసాధక నిబంధన సిద్ధాంతం. 25th వన్, ఒక ఉపాధ్యాయుడు గాంధీ చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అని, ఆదర్శవంతమైన వ్యక్తి అని అనేక ఉదాహరణలతో విద్యార్థులకు వివరించాడు. గాంధీ చరిత్రను వీడియో పాఠం రూపంలో చూపించాడు. అయినా ఉపాధ్యాయుడు విద్యార్థుల నుండి ఏ రకమైన అభ్యసనాన్ని ఆశిస్తున్నాడు? పరిశీలన అభ్యసనం. 26th వన్, ఒక విద్యార్థి ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్ అని చెప్పుతున్నట్లయితే ఒక సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా ఈ అభ్యసనమును దేనిగా గుర్తిస్తావు? నిబంధన అభ్యసనం. ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నిబంధన అభ్యసనం. నెక్స్ట్ వన్ అండి 27th, ఒక సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా ఈ క్రింది వానిలో దేనిని అభ్యసనంగా గుర్తిస్తావు? 4th వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. దేనిని అభ్యసనంగా? ఆన్సర్ వచ్చేసి ఒక విద్యార్థి దీపమును వెలిగిస్తున్నాడు, ఒక విద్యార్థి దీపమును ఆర్పివేయుచున్నాడు, ఒక విద్యార్థి దీపమును తయారు చేయుచున్నాడు. ఇవన్నీ రైట్ ఆన్సర్లు అండి. దీనిని అభ్యసనంగా చెప్తున్నారనమాట సైకాలజీ ఉపాధ్యాయుడిగా. 28th వన్, ఒక సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా అభ్యసనం గురించి సత్య ప్రవచనము. అనుభవం వల్ల వచ్చే శాశ్వత ప్రవర్తన మార్పులు. అనుభవం వల్ల వచ్చే శాశ్వత ప్రవర్తన మార్పులు ఇస్ ద రైట్ ఆన్సర్. 29th వన్, 8వ తరగతి విద్యార్థి సమఘనమును గీయగలుగుతున్నాడు. కానీ దానికి ముందు చతురస్రము, దానికి ముందు రేఖాఖండమును గీయడం నేర్చుకొని వాని ఆధారంగా సమఘనమును గీయడం నేర్చుకోగలిగాడు. దీనిని వివరించు అభ్యసన లక్షణం గుర్తించుము. ఆన్సర్ వచ్చి సెకండ్ వన్ అండి, అభ్యసనం సంచిత ప్రక్రియ. నెక్స్ట్ వన్, ఈ క్రింది ఏ విద్యార్థి కనబరిచే కృత్యము అభ్యసనం బదలాయించబడే ప్రక్రియ అనే లక్షణాన్ని వివరిస్తుందో ఒక ఉపాధ్యాయుడిగా గుర్తించగలవు?
హట్కు బహువచనం హట్స్ అనే నేర్చుకునే విద్యార్థి ఫుడ్స్కు బహువచనం ఫుడ్స్ అని చెప్పుచున్నాడు అనేది సరి అయినది అనేది లక్షణాన్ని వివరిస్తుంది. అభ్యసనం బదలాయించబడే ప్రక్రియ అనే లక్షణాన్ని వివరిస్తుంది. ఏంటిది? హట్స్కి బహువచనం హట్స్ అని నేర్చుకున్న విద్యార్థి, ఫుడ్కి బహువచనం ఫుడ్స్ అని చెప్పుచున్నాడు. ఇది బి అనేది రైట్ ఆన్సర్ అండి. ఇవే అండి అభ్యసనంకి కొన్ని ఇంపార్టెంట్ అయితే. అభ్యసనం చాప్టర్ చాలా పెద్ద చాప్టర్ అండి. అభ్యసనానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఇప్పుడు వీడియోలో షేర్ చేశాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.